హలో అండి. అందరూ వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటున్నారా? మా ఇంటి దగ్గర అయితే బొమ్మ పెట్టేశారు. మీ ఇంటి దగ్గర కూడా బొమ్మలు పెట్టేశారా మరి? అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? మనం వచ్చేసి బాగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్స్‌లో వినాయక చవితి ఫెస్టివల్ అయితే ఒకటనమాట. సో, ఇంక మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మీకు ఈ వీడియో చూడంగానే అర్థమైంది కదా నేను ఎక్కడికొచ్చానో. మేమైతే సీఎంఆర్ షాపింగ్ మాల్‌కొచ్చామండి. ఒక చిన్న సిల్వర్‌దైతే కొందామని చెప్పి వచ్చాను. నేనేం కొన్నానో మీకు లాస్ట్‌లో అయితే నేను చూపిస్తాను నేనేం కొన్నాను అని. మిస్ కాకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్‌గా మేమైతే ఎప్పుడు వెళ్ళామంటే వరలక్ష్మి వ్రతం ముందుగా వెళ్ళామన్నమాట. వరలక్ష్మి వ్రతానికి ఏదైనా గోల్డ్ కొంటే మంచిది అంటారు కదా! బట్ గోల్డ్ రేట్స్ ఎక్కడికో వెళ్ళి కూర్చున్నాయి. సో, మనమైతే గోల్డ్ కొనేంత పొజిషన్‌లో ప్రెజెంట్ లేమన్నమాట. సో, వెళ్ళాం కదా! ఏదైనా చిన్నది సిల్వర్ ఏదైనా తీసుకుందాము వరలక్ష్మి వ్రతానికి అని చెప్పేసి మేము వచ్చామన్నమాట. ఏమేమో మోడల్స్ అన్నీ చూపిస్తూ ఉన్నారు. మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడేమంటే పంచపాత్ర ఉంది కదా! వాటిలో మోడల్స్ అయితే చూస్తూ ఉన్నానమాట. నేను ప్లేట్స్ చూశాను, పంచపాత్ర చూశాను, కామాక్షి కుందెను చూశాను, చెంబు చూశాను. ఇవన్నీ చూశాననమాట. వాటిలో నేనైతే ఒకటైతే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి అయితే మోడల్స్ మాత్రం. మనకి బట్టల షాప్‌కెళ్ళినా, గోల్డ్ షాప్‌కెళ్ళినా, జ్యువెలరీ షాప్‌కెళ్ళినా మనకి ఎక్కడికెళ్ళినా సరే మనకు అన్నీ బాగా తీసుకోవాలి అనిపిస్తుంది. బట్ చేతిలో పైసలు మాత్రం తక్కువైపోతాయి. కానీ చూడండి ఎంత బాగున్నాయో మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. సిల్వర్ రేట్స్ కూడా చాలా అంటే చాలా రేట్లయితే అయిపోయాయన్నమాట. పర్ గ్రామ్ నేను ఆ రోజు తీసుకునే రోజు 114 రూపీస్ ఏమో ఉన్నింది. 114 రూపీసా అని అనిపించిందనమాట. అదే అంటే మా మ్యారేజ్ అప్పుడు వచ్చేసి 50 రూపీస్ లోపే ఉన్నింది పర్ గ్రామ్. 6 ఇయర్స్‌కి చాలా వేరియేషన్ అయితే వచ్చేసిందనమాట సిల్వర్ అనేది. ప్రెజెంట్ అయితే మనం గోల్డ్‌లో గానీ, సిల్వర్‌లో గానీ ఇన్వెస్ట్ చేస్తే మనకు చాలా అంటే చాలా మంచిది. పంచపాత్రలో అయితే మోడల్స్ అన్నీ చూపించేశారు. నాకేమంటే సైజ్ అయితే సెట్ అవ్వలేదనమాట. నాకు కావాల్సిన సైజ్ అయితే నాకు అక్కడ అంతగా అనిపించలేదు. సో, ఇంక అవన్నీ చూసేసాననమాట. సో, నెక్స్ట్ ఇంకా ప్లేట్స్ ఏమైనా చూద్దాం ఒకసారి వెళ్ళి అని చెప్పి అనుకున్నాను. మా పాప అయితే సీఎంఆర్‌కి వస్తే చాలు పక్కనే ఒక షాప్ ఉంటది. ఇంకా దాంట్లో కేక్ కానీ, కిండర్ జాయ్ కానీ కొనిచ్చేదాకా ఇంకా అసలుకి ఏడుపే ఆపదు. సో, ఇంకా అమ్మాయికి ఒక కిండర్ జాయ్ కొనిచ్చేసాను కదా! సో, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా దాని పాటుకైతే తింటూ ఉందనమాట. చూడండి ఎంత బాగున్నాయో. రాఖీలు కూడా పెట్టారనమాట. ఒక రాఖీ అడిగితే 800 రూపీస్ ఏమో చెప్పారా. ఇంకా సర్లే మనకి ఎందుకని కామ్‌గా అయిపోయాను. సో, ఇప్పుడైతే మనం ప్లేట్ సెక్షన్ అయితే వచ్చేసామన్నమాట. మేమొచ్చేసి ఎప్పుడు గోల్డ్ కొనాలనుకున్నా, ఎప్పుడు సిల్వర్ కొనాలనుకున్నా సీఎంఆర్‌కే వెళ్తామన్నమాట. ఎందుకో ఆ సీఎంఆర్ అనేది మాకు అలా సెట్ అయిపోయింది. మా మ్యారేజ్ అప్పుడు కూడా ఎక్కువ ఆడే కొనుక్కున్నాము. ఆఫ్టర్ మ్యారేజ్‌కి కూడా పాపకి కానీ, నాకు కానీ, మా అత్తయ్య వాళ్ళందరూ కానీ మేమందరం ఎక్కువ ఆడే తీసుకుంటాము. సో, ప్లేట్స్ అయితే మోడల్ చూపిస్తూ ఉందనమాట. నాకు కావాల్సిన ప్లేట్ ఇక్కడైనా అంతే సైజెస్ సరిపోవట్లేదు. నచ్చిన ప్లేట్స్ ఏమో సైజ్ తక్కువ లేదంటున్నారు. అన్నీ పెద్ద పెద్ద ప్లేట్సే చూపిస్తున్నారు. అంత పెద్ద ప్లేట్స్ అయితే మనకు వద్దనమాట. సో, చిన్న చిన్నవి అంటే అవేను స్టాక్ అంతా అయిపోయాయి మేడం అయితే అని చెప్తుంది. బట్ ప్లేట్స్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ ప్లేట్ నచ్చిందనమాట. ఆల్రెడీ సేమ్ సైజ్ ఉందని చెప్పి కామ్‌గా అయిపోయాను. ఈ ప్లేట్ ఏమంటే ఓవెల్ షేప్ ఉంది కదా! ఆ ప్లేట్ కూడా బాగుంది. బట్ డిజైన్ ఎక్కువ ఉంది కదా! సో, ఎప్పుడైనా వాష్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, కొంచెం కూసుకుంది సైడ్ అనమాట. అందుకని ఆలోచిస్తూ ఉన్నాను తీసుకోవాలా వద్దా అని. ఇంక సర్లే అని మహేంద్రని అడిగితే మహేంద్ర ఏమో ఓవెల్ షేప్ ప్లేట్ ఉన్నది తీసుకో అని చెప్పాడు. ఇంక సర్లే అనేసి అదైతే పక్కన పెట్టాము ప్రెజెంట్. ఆ ప్లేట్ అయితే పక్కన పెట్టాము. తర్వాత వచ్చేసి కామాక్షి కుందెలు చూపించండి అని చెప్పామన్నమాట. అవైతే లేవు నా దగ్గర. ఒకసారి చూపించమని చెప్పాను. సో, అవైతే చూపిస్తుందనమాట. వాటిలో కూడా సేమ్ సైజ్ దొరికేదానికి చాలాసేపు పట్టింది. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది సరిపోయిందనమాట. ఇంకా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో. అక్కడికి వెళ్తే ఏం తీసుకోవాలని అర్థం కాదు ఫస్ట్ అసలు. కామాక్షి కుందెలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నేనైతే కొంచెం మీడియం సైజే తీసుకున్నాను. మరీ పెద్దవి కాకుండా. ఇక్కడ చూడండి కామాక్షిదేవి కుందనైతే చాలా అంటే చాలా బాగుంది. బట్ ఆ ఫ్లవర్ ఉంది కదా! అది వాష్ చేసేటప్పుడు ఏమైనా గుచ్చుకుంటుందేమో అనేసి నేనైతే నార్మల్‌వే చూపించమన్నాను. ఇవైతే కొంచెం మనం వాష్ చేసేటప్పుడు కూడా మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా! అందుకని అవి చూపిమన్నాననమాట. సో, అందుకని వాటిలో అయితే చూపించింది. నాకు నచ్చక ఒకటి నచ్చితే ఆ ఒకటే ఉందనమాట సైజు. ఇంకా పాపం ఆమె కష్టపడి ఇంకొక సైజు కూడా అయితే వెతికి కొంచెం ఒక 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ అటో ఇటో తీసిందనమాట. ఇక్కడేమంటే ఫస్ట్ నచ్చినవన్నీ పక్కన పెట్టుకుంటున్నాననమాట. ఫైనల్‌గా నాకు ఏది నచ్చితే అది తీసుకుందామని చెప్పి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. ఇందాకేమో ప్లేట్ పక్కన పెట్టాను కదా! ఇప్పుడేమో కామాక్షిదేవి కుందన్లని చెప్పేసి ఏవైనా 2 సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. అక్కడికెళ్ళాక అసలుకి ఏం కొనాలో ఏం అర్థం కాదు. అయన్నీ చూసాక ఏం తీసుకోవాలా అని అసలుకి అర్థమే కాదనమాట. నాకొక్కటే అలా అనిపిస్తుందా? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఎక్కడికైనా వెళ్తే అన్నీ పెట్టేశాక అసలుకి ఏం తీసుకోవాలి అని ఆలోచించడానికే ఒక సగం టైం సరిపోద్ది. పక్కన నుంచి మా హస్బెండ్ అయితే కానీవే ఇంకా ఎంతసేపు అని గోల. సర్లే అనేసి ఫైనల్‌గా ఒక 2 అయితే సెలెక్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాననమాట.
ఇంకా వచ్చేసి ఒక చెంబులు చూపించమని చెప్పాను. సర్లే కలిసం చెంబైనా మంచిగా నచ్చితే కలిసం చెంబైనా తీసుకుందాము అని. కలిసం చెంబుల్లో ఏమో 2 టైప్స్ అయితే చూపించారు. ఒకటేమో అష్టలక్ష్మీదేవి చెంబు ఒకటి, ఇంకొకటి వచ్చేసి దశావతారాల చెంబు ఒకటి అంట. దశావతారాల చెంబు వచ్చేసి ప్రెజెంట్ ఫేమస్ మేడం, చాలా అంటే చాలా బాగుంటుంది అని అయితే చెప్పిందనమాట ఆమె. ఆ దశావతారాల చెంబు ఏమో పైన మన నేమ్స్ రాస్తాం కదా, ఆ మిషన్తో అయితే డిజైన్ అనమాట, అది సెల్ఫ్ డిజైన్ లాగా. సో నాకు ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అష్టలక్ష్మీదేవి ఏమంటే నాకు ఆ చెంబు ఏమంటే అంతగా అనిపించలేదు. సో నేనైతే ఫైనల్గా మీకు ఇప్పుడు చూపించిన వాటిలన్నింటిలో కల్లా నేనైతే ఆ చెంబు అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించింది, బాగా అనిపించిందా? ఇంకా మహేంద్ర ఏమంటే బిల్ పే చేసేలోపు నేనైతే ఊరికే అలా గోల్డ్ అయితే చూసేదానికి వెళ్ళాను. నా కళ్ళల్లో ఏమంటే ఆ నలుపూసల దండ అయితే పడింది, బాగుంది. అడిగితేమో 4 గ్రామ్స్ ఏమో చెప్పారనమాట. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే. బట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేనైతే మొత్తానికి ఆ చెంబు అయితే తీసుకున్నాను. వెయిట్ ఏమో 250 గ్రామ్స్ ఏమో పడింది. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అంతే వీడియో, బాయ్ బాయ్.